మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు 6వ తేదీ జూలై నుంచి 12వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది చూసుకున్నట్లయితే, ఈ వార ఫలితాల్లో చంద్రుడు తులారాశి నుంచి మకర రాశి వరకు సంచరిస్తాడు. కుంభంలో రాహువు, మీనంలో శని, అదేవిధంగా వృషభ రాశిలో శుక్రుడు, మిథునంలో గురువు, రవి ఉంటూ గురువు కొంత అస్తంగత్వ దోషంలో ఉన్నాడు. మరియు అదేవిధంగా మనకి బుధగ్రహం కర్కాటకంలోని సింహంలో కుజుడు, కేతువు కలిసి ఉన్నారు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ఏ లగ్నం వారు, లగ్నం తెలియని వారు రాశిని చూసుకోవచ్చు. ఎటువంటి విషయాల్లో మీకు కలిసి వస్తుంది, అలాగే మీరు ఎటువంటి విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తున్నటువంటిది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క విషయం గురించి మనం తెలుసుకుందాం. ముందుగా మేషం వారికి కనుక చూసుకున్నట్లయితే, మీరు ఈ వారం ప్రత్యేకంగా కొన్ని విషయాలు ఏమిటవి అంటే, వారం మొదటి రోజు అంటే 6వ తేదీ మీ యొక్క జీవిత భాగస్వామి పేరు మీద ఏదైనా ప్రాపర్టీ కానీ, వస్తువు కానీ, వాహనం కానీ, గృహం కానీ, స్థలం కానీ తీసుకోవాలని యోచన చేస్తారు. కాకపోతే మీరు ఎట్టి పరిస్థితుల్లో 4వ అధిపతి నీచ స్థానంలో 7, 8, 9 తారీఖులు, ముఖ్యంగా 7, 8 తారీఖులు కొంచెం నీచ స్థానంలో ఉంటున్నాడు. కాబట్టి ఆ సమయంలో వాహనాల మీద వెళ్ళేటప్పుడు కాస్త స్లోగా వెళ్ళండి, ఎక్కువ వేగం పనికిరాదు. ఇక 9, 10, 11 తారీఖులు ముఖ్యంగా ఈ సమయంలో కొద్దిగా ఏదైనా ప్రాపర్టీస్ తీసుకోవడానికి కానివ్వండి, లేనట్లయితే భూమి గృహము మూలంగా ధనం రావడం కానివ్వండి, ఇటువంటి యోగాలు ఉన్నాయి. 12వ తేదీ ముఖ్యంగా ఇక్కడ మీరు ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు చేయడానికి, ఇటువంటి ఇవి అంటే కోర్స్ చేయడానికి కానీ ఇటువంటి యోగాలు ఉన్నాయి. అయితే మీకు లగ్నాధిపతి పంచమ స్థానంలో కేతువుతో ఉన్నందుకు మీరు ఏదైనా అగ్రిమెంట్స్ చేయడము, ఇటువంటి విషయాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫైనాన్షియల్ కారకుడైనటువంటి శుక్రుడు ఓన్ హౌస్లో ఉన్నాడు. దీని మూలంగా మీకు విదేశీ ధనయోగం, అది ఉన్న నక్షత్రం కనుక తీసుకుంటే విదేశీ ధనయోగం సూచిస్తుంది బలంగా. కాకపోతే ఇప్పుడు 12వ అధిపతి 3వ స్థానంలో కంబస్లో ఉన్నాడు. కాబట్టి ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఆ యొక్క ఇన్వెస్ట్మెంట్లో అగ్రిమెంట్స్ రాసుకునేటప్పుడు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎలా ఉన్నాయి కాస్త చూసుకొని చేయండి. లోన్స్ అయితే లభిస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. లోన్స్ లభించేటువంటి సమయం నడుస్తుంది ప్రస్తుతం. అలాగే కాస్త కొత్తగా స్నేహితులు, కొత్త పరిచయస్తులు, ఏదైనా ఒక రాజకీయపరమైనటువంటి నిర్ణయం తీసుకునేటప్పుడు ఈ యొక్క అంశంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. ప్రధానంగా 2వ వివాహం కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది. దూరపు సంబంధాలు వస్తాయి. ఇప్పుడంతా కూడా వివాహ సంబంధించినటువంటి విషయాలు, దూరపు సంబంధాలు రావడం, విదేశీ సంబంధించినటువంటి యోగాలు కలగడం, విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేద్దాం అనుకునేటువంటి వారికి ఇప్పుడున్నటువంటి అంటే మీకు ఆ యొక్క ప్రయత్నం చేసే మీకు ఇప్పుడున్న గ్రహస్థితి అనుకూలంగా ఉంది. అయితే విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వారు ముఖ్యంగా హనుమాన్ చాలీసా మార్నింగ్, ఈవినింగ్, ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి పఠించండి. మరియు నవగ్రహాల్లో కుజకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. గోవులు క్యారెట్స్ మరియు గ్రాసము తినిపించండి. మీకు అన్ని విధాలా బాగుంటుంది. చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్నకి ఈరోజు నేను మీకు ఒక విషయాన్ని క్లారిటీ ఇస్తాను. చాలామంది ఏంటంటే, ఏమండి నాకు ఎవరు చూసినా గజకేశ్వరి యోగం ఉందంటున్నారు, బుధాదిత్య యోగం ఉందంటున్నారు, అనఫా సునఫా యోగాలు ఉన్నాయంటున్నారు, చాలా సరళ యోగం అని, లేకపోతే మాలవ్య యోగం అని, లేకపోతే పంచమహాపురుష యోగాల్లో రకరకాల యోగాలు ఉన్నాయంటున్నారు. మరి నా జీవితం ఎందుకు ఇలాగే ఉంది అని అడుగుతున్నారు. దీనికి జ్యోతిష సంబంధించిన కారణాలు, మనం నిత్యము చేస్తున్నటువంటి కొన్ని తప్పిదాలు. ఏమిటి జ్యోతిష సంబంధించిన కారణాలు అంటే, మనకి ఎటువంటి యోగం ఉన్నా గుర్తుపెట్టుకోండి. పాయింట్ నెంబర్ 1, ఆ యోగం ఫలకృతంగా ఉందా, బ్లాకుల్లో ఉందా చూసుకోవాలి. బ్లాక్డ్ భాగ్యచక్రం అంటారు. మీకు రావాల్సిన భాగ్యం బ్లాక్ అయిపోయింది అంటే ఏదైతే యోగం ఉందో అది పాపకర్తరలో ఏమైనా ఉందా అనేది ముఖ్యంగా మీరు ఒకసారి దాన్ని చూసుకోవాలి. అప్పుడు ఏ గ్రహాల ద్వారా అయితే పాపకర్తరలో పడిందో ఆ గ్రహాలకు సంబంధించిన రెమెడీ కనుక చేసుకుంటే ఆటోమేటిక్గా మీరు పడుతున్న కష్టానికి, చాలామంది అంటుంటారు చూసారా, నేను ఎంత కష్టపడుతున్నా అండి, ఎంతో ప్లాన్ చేస్తున్నా, అయినా అసలు ఇది సక్సెస్ అయ్యి ఉంటే
కొన్ని కోట్లు సంపాదించాల్సిన జాతకము, నా లైఫ్ అలాంటిది అప్పుల పాలవుతున్నాను అంటూ ఉంటారు. ఎందుకు అంటే కారణం ఒకటి, అప్పులు విషయంలో ఇబ్బంది పడే దశ నడుస్తుంటుంది. ఒక్కోసారి ఇలాగా ఎన్ని యోగాలను బ్లాక్ అవుతూ ఉంటాయి. అదేవిధంగా సంపాదన ప్రధానంగా అందరూ కూడా తీసుకుని ఉంటారు. సంపాదన ముఖ్యం కాబట్టి శాస్త్రం కూడా సంపాదించమనే చెప్పింది ధర్మంగా. కావున సంపాదన ఇచ్చేటువంటి గ్రహం ఎవరో తెలుసుకోలేక మనం రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించాలని వెంపర్లాడుతూ వాటి విషయంలో ఇబ్బంది పడుతూ ఉంటాం. ఇది ప్రధానంగా తీసుకోవాలి. ఇక మరొక విషయం ఏంటంటే, ఇక్కడ చాలామంది వాళ్ళ డైలీ లైఫ్ స్టైల్లో కొన్ని మార్పులు చేసుకోనంతసేపు మీకు ఎన్ని యోగాలున్నా, ఎన్ని పరిహారాలు చేస్తున్నా మీకు ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడా కూడా మీకు ఫలితం రాదు. ఏమిటా మార్పులు చెప్తాను చూడండి. ఒకటి, జాతచక్రంలో ప్రతి వ్యక్తికి ఎల్నాడు శని వస్తుంది, అర్ధాష్టమ శని వస్తుంది, అష్టమ శని వస్తుంది. లేదా నేను చాలా వీడియోలో చెప్పాను, ఏమంటే కాలసర్ప దోషం జన్మజాతకానికి పని చెయ్యదు, మన పర్సనల్ చార్ట్ కనెక్టివిటీ ఉండదు, దేశకాల పరిస్థితులు బట్టని. చాలామందికి 50% పైనే జాతకులకి ఆ దోషం ఉంటుంది. ఆ యోగం అంటారు దాన్ని ఒరిజినల్గా చెప్పాలి. అది చూసేసుకొని నాకు ఇంకేమీ పనికిరాదేమో, నేను ఎందుకు పనికిరానేమో అని అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే మీరు ఒక రోగిని కూడా మీరు గమనిస్తే కొన్ని దేశాల్లో ఇటువంటి పరీక్షలు నిర్వహించారు. కొంతమంది 40 మంది ఉంటే 20 మందికి ఆపరేషన్ చేశారు, కానీ మీ ఆపరేషన్ సరిగా లేదు అని చెప్పారు. ఇంకొక 20 మందికి ఎటువంటి ఆపరేషన్ చేయకుండా అద్భుతంగా సక్సెస్ అయిందని చెప్పారు. ఎవరికైతే అద్భుతంగా సక్సెస్ అయిందని చెప్పారో వాళ్ళ ఫీలింగ్ వల్ల వీళ్ళకి బాగా నయమైపోయింది ఆపరేషన్ చేయకుండానే. వీళ్ళకి ఆపరేషన్ చేసినప్పటికీ కూడా మరలా ఇది పునరావృతమైంది. అంటే అర్థం ఏమిటి, మనం లోపల ఏం ఫీల్ అవుతున్నాము. చాలామంది చేస్తున్నటువంటి బ్లండర్ మిస్టేక్ ఒకటి చెప్తాను. ఏమిటో అండి, నా శని బాగాలేదు, ఆ శనిగాడు ఏంటో తినేస్తున్నాడు, ఇలాగా దూషణలు చేస్తుంటాము. శని భగవానుడు అంటే ఏమిటి, ప్లానెట్స్ అన్నీ దేవతా స్వరూపాలు. మనం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని దూషించకూడదు ఒకటి. రెండవది, పోస్ట్పోన్ చేస్తూ ఉంటాం మనం పనులు, మనకు తెలియకుండానే శాటర్న్ని ఆహ్వానిస్తున్నాం పోస్ట్పోన్ చేయడం వల్ల. ఇక మూడో విషయం ఏమిటంటే, ఇక్కడ కాలసర్పయోగం ఉంది, సర్పదోషం వల్ల నేను ఇరుక్కుపోయానని చెప్తూ ఉంటారు. చాలామందికి చెప్పింది ఏంటంటే 180 మంది ప్రెసిడెంట్లకు ఉంది ఈ యోగము, మరి వాళ్ళు ప్రెసిడెంట్లు ఎలా అయ్యారని ఒకసారి ఆలోచిస్తూ, ప్రధానంగా ఇక్కడ నిత్యము దేవతారాధన చేయండి. మీ పూర్వజన్మ కర్మ తొలగడానికి ఇది ఒక్కటే మార్గం ఉంది. నిత్యం దేవతారాధన, లలితా సహస్రనామాలు, ఏదైనా ఆలయానికి వెళ్ళి సేవ చేయడము, లేదా రోజు సూర్య నమస్కారాలు, ఇవి ప్రధానంగా పాటించండి. మీకు ఎక్కువ ఇబ్బంది ఉంది అనుకున్నప్పుడు ఇంట్లో దేవతారాధనతో పాటు 2 నిమిషాలైనా మీకు దగ్గరలో ఉండే ఆలయానికి వెళ్ళొస్తూ ఉండండి. మీరే ఒక 40 రోజుల్లో మీ లైఫ్ స్టైల్లో, మీ ఆలోచన విధానంలో, మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్లో మీకున్నటువంటి పరిస్థితుల్లో మార్పుల్ని ఖచ్చితంగా చూస్తారు. అందులో ఎటువంటి సందేహం లేదు, గుర్తుపెట్టుకోండి. అలాగే మనకి లగ్నం నుంచి 12 భావాల్లో అందరికీ, భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి వీక్గా ఉంటుంది. అది లగ్నం కావచ్చు, ధనస్థానం అంటే ధనం వచ్చేటువంటి ధనస్థానం కావచ్చు, తోబుట్టువులతో ఉండేటువంటి రిలేషన్ విషయంలో కావచ్చు, గృహము వాహనం పొందలేకపోతున్నాం అనే 4th హౌస్ కావచ్చు, సంతానం కోసం ఇబ్బంది పడుతున్న 5వ స్థానం కావచ్చు, రుణరోగ శత్రువులతో ఏర్పడుతున్నటువంటి 6వ స్థానం కావచ్చు, ఇలాగా వివాహము, ఇన్వెస్ట్మెంట్స్, ఏ స్థానం ఏదో ఒకటి వాళ్ళకి వీక్గా ఉంటుంది. సింపుల్గా ఆ వీక్గా ఉండే స్థానం ఏంటో తెలుసుకుని దానికి సంబంధించిన దానం ఇవ్వడము, దాన్ని ఎలా స్ట్రాంగ్ చేసుకోవాలో తెలుసుకుంటే సరిపోతుంది. అయితే వీటన్నిటికంటే ముఖ్యంగా మీరు నిత్య దీపారాధన, నిత్య దేవతారాధన చేస్తూ సూర్య నమస్కారాలు కనుక చేస్తున్నట్లయితే, ఏ జీవైనా సరే ఈ భూమి మీద జన్మించి అనుభవించేది రుణాలు, రోగాలు, శత్రువులు. జంతువులకైతే శత్రుత్వం ఉంటుంది, రోగాలు ఉంటాయి, శత్రుత్వాలు ఉంటాయి, కానీ రుణాలు ఉండవు. అంటే ఇక్కడ రుణం అంటే ఏంటంటే, మనం అంతసేపు ఒకరి దగ్గర ధనం తీసుకున్న రుణమే అనుకుంటాం, కాదు. మనం ఒకరికి రుణపడి ఉంటాము, అందుకే వాళ్ళకి అన్నం తినిపిస్తాము, లేకపోతే వాళ్ళకి బట్టలు కొంటాము, లేకపోతే వాళ్ళకి ఏదో మనం పని చేసి పెడతాము, వాళ్ళ దగ్గర కొంత సర్వీసెస్ ఇవ్వాల్సి వస్తూ ఉంటుంది, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటాము, ఇలా రకరకాలుగా ఉంటాయి. మీకు 6వ స్థానంలో ఏ గ్రహాలు అయితే ఉన్నాయో ఆ గ్రహాల కంటే లగ్నం నుంచి 6వ స్థానం, చంద్రుడి నుంచి కాదు, ఆ గ్రహాలకు సంబంధించిన దానం ఇవ్వండి. మీ పంచమాధిపతి ఎవరో లేదా పంచమంలో ఏ గ్రహం ఉందో తెలుసుకుని దానికి సంబంధించిన దీపారాధన, దేవతారాధన, అదేవిధంగా మీకు రుణరోగ శత్రువులు తగ్గించే స్థానాధిపతి ఒకరు ఉంటారు మీ జాతకంలో, వారికి చేసుకోండి. ఏమి టెన్షన్ పడకండి, చక్కగా అమ్మవారు మిమ్మల్ని తన యొక్క అనుగ్రహంతో మీ యొక్క జీవితాన్ని అద్భుతంగా మారుస్తుంది. శ్రీమాత్రే నమః.